హలో మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కాస్ట్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. కాస్టింగ్ ఇంట్రడక్షన్లో ఉన్నాం. మనం కాస్ట్ క్లాసిఫికేషన్లో స్టాక్ వాల్యుయేషన్, ప్రాఫిట్ కంప్యూటేషన్ రిలేటెడ్గా ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, జాబ్ కాస్ట్ అండ్ యూనిట్ కాస్ట్, అలాగే డెసిషన్ మేకింగ్ రిలేటెడ్గా వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్, sunk cost, opportunity cost, marginal cost. Control basis, controllable and uncontrollable costs ఉంటాయని చెప్పి మనం డిస్కస్ చేసాం. What do you say? Now, let me start with the first cost, expired and unexpired cost. Before going to that, so the next cost is expired cost and unexpired cost. Okay, let me explain. ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అండర్స్టాండ్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ టేకప్ చేయాలి, జస్ట్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాస్ట్. లెట్ మీ రైట్ పర్చేస్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాం? 1000 kgs పర్చేస్ చేసాం. ఎట్ ది రేట్ 10 rupees per kg, it will be 10,000 rupees. మనం సేల్ చేసిన యూనిట్స్ సేల్స్ యూనిట్స్ 800 kgs ఎట్ ది రేట్ 20 rupees per kg సేల్ చేసాం. ఎంత సార్ అంటే 16,000 rupees. నౌ మై సేల్స్ ఈజ్ 16,000 and my cost is 10,000, so my profit is going to be 6,000 rupees. Do you think that this profit is right or wrong? If you ask me, this particular computation is absolutely wrong because it is against matching concept, because I should not compare 1000 kgs cost with 800 kgs revenue. 800 kgs రెవెన్యూని 1000 kgs కాస్ట్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. మరి అలాంటి కాంటెక్స్లో మరి కంపారిజన్ చేసేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మీ 10,000 రూపీస్ కాస్ట్ని క్లాసిఫై చేయాలి. మీ 10,000 రూపీస్ కాస్ట్ని ఏం చేయాలి? క్లాసిఫై చేయాలి. మీ పర్టికులర్ కాస్ట్ 10,000 రూపీస్ ఉందిగా, ఈ 10,000 రూపీస్ని క్లాసిఫై చేయాలి. ఫస్ట్ లెట్ మీ bifurcate this number, 10,000 rupees. So again I am explaining, my dear students, we should not compare 1000 kgs cost with 800 kgs revenue. So please don't deduct the 10,000 rupees from 16,000 rupees while calculating profit. That's an absolute wrong computation. So if you want to know the correct value of computing profit, you just need to classify this cost into two parts. విచ్ పార్ట్స్ సార్? మీకు బాగా తెలిసిందే. ఇప్పుడు ఈ 10,000 రూపీస్లో 1000 kgsలో 800 kgs వచ్చి సోల్డ్ గూడ్స్, అంటే మీరు సేల్ చేసిన గూడ్స్. 800 kgs ఇంటూ ఒక్కొక్క కేజీకి 10 rupees అంటే 8,000 rupees. సార్ 8,000 rupees ఏంటి సార్? సోల్డ్ గూడ్స్ యొక్క కాస్ట్. ఎగ్జాక్ట్లీ మీరు ఎన్ని కేజెస్ అయితే సేల్ చేస్తారో ఆ సేల్ చేసిన గూడ్స్ కాస్ట్, దాన్ని మనం ఏమంటాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Cost of goods sold means what? The cost which is related to your sold goods. మీరు ఈ 10,000 రూపీస్ ఎన్ని కేజెస్కి రిలేటెడ్ కాస్ట్ అనుకుంటున్నారు? 1000 kgs రిలేటెడ్ కాస్ట్. ఈ 1000 kgs రిలేటెడ్ కాస్ట్లో 800 kgs రిలేటెడ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. ఇప్పుడు రిమైనింగ్ గూడ్స్ ఏమైనట్టు సార్? అన్సోల్డ్ గూడ్స్, నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, and those units are at the end of the year and those units will be transferred to the next period for selling. అవి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కి ట్రాన్స్ఫర్ అయ్యి మనం సేల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ నాట్ సోల్డ్, సింప్లీ స్పీకింగ్ అన్సోల్డ్ గూడ్స్ అని చెప్పొచ్చు. అన్సోల్డ్ స్టాక్, అన్సోల్డ్ గూడ్స్. ఈ అన్సోల్డ్ గూడ్స్ ఎన్ని గూడ్స్ ఉన్నాయి సార్ అంటే 200 kgs ఉన్నాయి.
ఈ అన్సోల్డ్ గూడ్స్కి రిలేటెడ్గా ఉండే కాస్ట్నే మనం క్లోజింగ్ స్టాక్ అంటాం. వాట్ ఈస్ దిస్ మై డియర్ స్టూడెంట్స్? క్లోజింగ్ స్టాక్. ఈ క్లోజింగ్ స్టాక్ ఎన్ని కేజెస్కి రిలేటెడ్ సార్? 200 కేజెస్. ఒక్కొక్క కేజీ కాస్ట్ ఎంత? ఎప్పుడు క్లోజింగ్ స్టాక్ కాస్ట్ దగ్గరే చూపించాలి. కాస్ట్ ఎంత సార్ అంటే 100 రూపీస్. ప్రైస్ దగ్గర చూపించకూడదు. ఇట్ విల్ బి 2000, సారీ ఎంత పర్ కేజీ? 10 రూపీస్ కదా? నో, ఇట్ ఈస్ నాట్ 100, ఇట్ ఈస్ 10 రూపీస్. సో ఇట్ విల్ బి 2000 రూపీస్. సో యాక్సెప్ట్ వన్ థింగ్, 10,000 రూపీస్ కాస్ట్లో, టోటల్ కాస్ట్లో 8,000 రూపీస్ వచ్చి సోల్డ్ గూడ్స్ కాస్ట్, 2,000 రూపీస్ వచ్చి అన్సోల్డ్ గూడ్స్ కాస్ట్. ఇప్పుడు మీరు ప్రాఫిట్ కంప్యూట్ చేసినప్పుడు ఏ కాస్ట్ లెస్ చేయాలి సార్ అంటే 8,000 రూపీస్ మాత్రమే లెస్ చేయాలి. ఎందుకంటే ఈ 8,000 రూపీస్ 800 కేజెస్ రిలేటెడ్ కాస్ట్, రెవెన్యూ కూడా 800 కేజెస్ రిలేటెడ్ రెవెన్యూ. సో వీ కెన్ కంపేర్ 800 కేజెస్ రెవెన్యూ విత్ 800 కేజెస్ కాస్ట్. దట్స్ అ ఫెయిర్ కంపారిజన్. సో వెన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్, I should not deduct 10,000 rupees completely from the revenue. I should deduct only 8,000 rupees because this particular cost is related to sales units only. So that's why this is known as cost of goods sold. Only cost of goods sold must be deducted from revenue while calculating your profit. What do you say? So the profit computation will be like this. Profit is equal to sales minus COGS. Sales and sir, simply 16,000 rupees sales, if you remember. This is my sales value, 16,000 rupees. From that, if I deduct cost of goods sold 8,000 rupees, we'll get 8,000 rupees profit. What do you say? This is what my profit. So ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ టోటల్ 10,000 కాస్ట్ ఇంకర్ అయితే 8,000 రూపీస్ ఎందుకు డిడక్ట్ చేస్తారు? బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ సోల్డ్ గూడ్స్ కాస్ట్. ఇప్పుడు పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత కాస్ట్ అయితే మీరు ప్రాఫిట్ కంపిటేషన్ అయ్యేటప్పుడు సేల్స్ నుంచి లెస్ చేస్తారు, దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్? బికాస్ ఇట్ విల్ బి ఫుల్లీ ఎక్స్పైర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. అంటే మనం ఎంత కాస్ట్ని అయితే సేల్స్ నుంచి లెస్ చేస్తున్నాం అది మొత్తం రికవర్ చేసేసుకున్నట్టే. అంటే రెవెన్యూ నుంచి లెస్ చేస్తున్నట్టే కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేస్తున్నట్టు. దట్ విల్ బి ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అంటే ఏంటి? మీరు ఇన్కర్ అయ్యారు, మీకు రికవరీ వచ్చేసింది. సో ద కాస్ట్ విల్ బి ఎక్స్పైర్డ్. మీ పాకెట్ నుంచి వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చేసింది. సో ద కాస్ట్ విల్ బి ఎక్స్పైర్డ్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాస్ట్ ఉండదు ఇంకా. ఎందుకంటే కాస్ట్ అంటే ఏంటి? డెబిట్ బ్యాలెన్స్. మీరు ఇన్కర్ అయింది, ఇంకా మీకు రాలేదు. అలా రాని కాస్ట్ని మనం అంటాం. ఇంకా మీరు రికవర్ అవ్వని కాస్ట్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. రికవర్ అయిపోయిన కాస్ట్ మనం ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఇక్కడ 10,000 రూపీస్లో ఏదైతే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఉందో అది ఇదే పీరియడ్లో రికవర్ అయిపోతుంది కాబట్టి సేల్స్ నుంచి లెస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఇస్ అ కాస్ట్ విచ్ ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ వైల్ క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్. ఇట్ విల్ బి డైడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ ఇట్ సెల్ఫ్. ఇదే పీరియడ్ అది కంప్లీట్లీ ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ so if you understand this particular COGS is simply known as expired cost because it will be completely deducted from revenue while calculating profit. The cost which is deducted from revenue while calculating profit is simply known as expired cost. What do you say? This is your expired cost. And the cost which is not expired in the current period, that means the cost which is not yet deducted from revenue while calculating profit, and it is transferred to the next period. If it is transferred to the next period, that means it is not yet expired in the current period because it is not deducted from the current period revenue. That will be transferred to the next period. So that's why that is simply known as unexpired cost. So which cost portion represents unexpired cost? The cost which is apportioned to your closing stock of finished goods purely represents your unexpired cost portion because that is not going to be deducted from revenue. Closing stock will never be deducted from your revenue while calculating profit. It will be transferred to next period. That will be sold in the next period. The cost related to your closing stock of the current period becomes the cost of the next period in the form of opening stock. If that was sold in the next period, that will be deducted from the revenue of the next period. That becomes the expired cost of the next period. But that is an unexpired cost in the current period. Why it is an unexpired cost in the current period? Because this is not going to be deducted from my revenue. What do you say? ఈ పీరియడ్ మన రెవెన్యూలోంచి ఏదైతే మనం డిడక్ట్ చేయట్లేదో దాన్నే మనం అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఏ కాస్ట్ని డిడక్ట్ చేయం సార్? ద కాస్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ క్లోజింగ్ స్టాక్. సో దట్స్ వై ద కాస్ట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ క్లోజింగ్ స్టాక్ ఇస్ సింప్లీ నోన్ as what? Unexpired cost. So my dear students, accept one thing. Expired cost is a cost which is deducted from revenue while calculating profit. Unexpired cost is a cost which is transferred to the next period in the form of closing stock.
So expired cost is a cost which is deducted from revenue while calculating profit. Unexpired cost is a cost which is transferred to the next period in the form of closing stock. So that's the difference between expired cost and unexpired cost. Common sense. ఏదైతే ఇదే పీరియడ్ లో కంప్లీట్లీ రికవర్ అవుతుందో అది ఎక్స్పైర్డ్, నెక్స్ట్ పీరియడ్ ట్రాన్స్ఫర్ రికవర్ చేసుకోవాలనుకుంటాం దాన్ని అన్ఎక్స్పైర్డ్ అంటాం. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రాఫిట్? సేల్స్ మైనస్ కాస్ట్. సార్ సేల్స్ మైనస్ కాస్ట్ అంటే ఏ కాస్ట్ సార్? సేల్స్ మైనస్ expired cost. You should not deduct total cost, you should deduct only expired cost. Now onwards, what is the new formula for profit? Sales minus expired cost. So accept one thing, if you want to calculate profit, please deduct only expired cost. That's it. Unexpired cost becomes cost portion of the next period. It never forms part of the current period cost. So the cost which forms part of the current period while calculating profit is simply known as what? Expired cost. That's the difference between expired cost and unexpired cost. Thank you so much. సో ఇప్పుడు దీని తర్వాత మనం స్టార్ట్ చేయాల్సిన కాస్ట్ ఏంటి సార్? సో వీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ వెరీ క్లియర్. వాట్ యూ సే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొడక్ట్ కాస్ట్ అండ్ పీరియడ్ కాస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్ అండ్ పీరియడ్ కాస్ట్ సార్? ప్రొడక్ట్ కాస్ట్ అండ్ పీరియడ్ కాస్ట్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ with the help of an example again. Okay, let me write the example. So my next cost is product cost and period cost. Okay, product cost and period cost. I'll take an example. To understand this expired and product and period cost, I'm going to take an example. Material cost 50,000 rupees. Wages 30,000 rupees. Administration expenses 10,000 rupees. Selling expenses 10,000 rupees. So I'll take the total, it will be 1 lakh rupees. What is this total cost? ఇప్పుడు కొన్ని టర్మ్స్ మనం తీసుకుంటాం చూడండి. your selling prices is going to be 15 rupees per unit. Okay, your production units are your production units are 10,000 units and sold units are 8,000 units. 10,000 units produce చేస్తే 8,000 units సేల్ చేస్తాం. చాలా సింపుల్గా మాట్లాడితే మనం ఏమని చెప్పొచ్చు అంటే మనకి చాలా క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఐల్ రైట్ సేల్స్ వాల్యూ $8,000 units into selling price per unit 15 rupees. ₹1,20,000 revenue. Okay, this is my revenue. Let me deduct the cost. Can I deduct 1 lakh rupees cost completely? No. According to you, మనం కాస్ట్ ఎలా డిడక్ట్ చేయాలంటే ఇప్పుడు టోటల్ 1 lakh కాస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ 10,000 యూనిట్స్ రిలేటెడ్ కాబట్టి అందులో మనకు కావాల్సిన 8,000 యూనిట్స్ కాస్ట్ కాబట్టి 1 lakh డివైడ్ బై 10,000 వేస్తే మీ అందరికీ తెలుసు మనకి 10 రూపీస్ పర్ యూనిట్ వస్తుంది. మరి మనం సేల్ చేసిన 8,000 యూనిట్స్ కదా. సో సింప్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ రైట్ లైక్ దిస్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh by 10,000, 10 rupees. What do you say? 10 rupees. Let me deduct the cost. 8,000 units cost మాత్రమే లెస్ చేయాలి. 8,000 into 10, it will be 80,000 rupees.
బికాస్ యూ షుడ్ నాట్ డిడక్ట్ 1 lakh rupees అకార్డింగ్ టు యువర్ ఇన్ఫర్మేషన్. వాట్ యూ సే? ఇంతకుముందే మనకు తెలుసు, ఎందుకంటే ఈ 1 lakh rupees కాస్ట్ అనేది 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్కరెంట్ కాస్ట్, వెరాజ్ 8,000 యూనిట్స్ రెవెన్యూ అనేది 15 రూపీస్తో మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. 8,000 యూనిట్స్ రెవెన్యూని 10,000 యూనిట్స్ ప్రొడక్షన్ కాస్ట్తో కంపేర్ చేయకూడదు, కాబట్టి సేల్స్ యూనిట్స్ కాస్ట్ మనం అరైవ్ అవ్వడం కోసం 8,000 యూనిట్స్ కాస్ట్ మాత్రమే, అంటే మీ సేల్స్ యూనిట్స్కి రిలేటెడ్గా ఉండే కాస్ట్ ఆఫ్ గుడ్స్ క్యాలిక్యులేషన్ చేసాం. ఎంత వచ్చింది? 80,000 రూపీస్ వచ్చింది. అలా డిడక్ట్ చేస్తే 40,000 ప్రాఫిట్ వచ్చింది. సో పర్ఫెక్ట్గా మనం ప్రాఫిట్ కంప్లీట్ చేసాం. సార్, డూ యూ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్రాఫిట్? ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ మీరు అనుకుంటున్నారా? అంటే డెఫినెట్లీ this computation is wrong. This computation is wrong. Why? Because I'll tell you. మన అనాలిసిస్ ప్రకారం 8,000 యూనిట్స్ కాస్ట్ 80,000 అయినప్పుడు క్లోజింగ్ స్టాక్ కాస్ట్ ఎంత అవుతుంది సార్ అంటే, క్లోజింగ్ స్టాక్ 2,000 యూనిట్స్ మిగిలిపోయినాయి మనకి. ఒక్కొక్క యూనిట్కి 10 రూపీస్ కాస్ట్ పర్ యూనిట్, అంటే 20,000 రూపీస్ అని చెప్పి తీసుకున్నాం. ఈ క్లోజింగ్ స్టాక్ 20,000 రూపీస్లో మనం తీసుకున్న 10 రూపీస్ కాస్ట్ ఏదైతే ఉందో, 10 రూపీస్ అంటే 1 lakh బై 10,000 వేస్తేనే వచ్చింది. అంటే మీ క్లోజింగ్ స్టాక్లో మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నారు? మెటీరియల్ తీసుకున్నారు, వేజెస్ తీసుకున్నారు, అడ్మిన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అన్ని ఎక్స్పెన్సెస్ తీసేసుకున్నారు. సార్, స్టాక్ వాల్యుయేషన్లో, నా క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్లో అన్ని ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేస్తానా అంటే డెఫినెట్లీ నో. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఆల్ ఎక్స్పెన్సెస్ వైల్ వాల్యూయింగ్ యువర్ క్లోజింగ్ స్టాక్ ఆర్ క్లోజింగ్ ఇన్వెంటరీ. That is a perfect classification. You cannot deduct like that. So you cannot consider all the expenses while calculating the value of the closing stock. That's why the importance of product cost and period cost comes into picture. So this particular product and period cost classifies your cost of goods sold and closing stock separately, and there exists one more cost. So let me explain what is this product cost and period cost. What it indicates. డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ థింగ్, మనకు తెలిసిన ప్రీవియస్ నాలెడ్జ్ ఫైనల్ కాదు, ఇంకా మనం దీన్ని ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలి, కొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సింప్లీ నేను టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసి అందులో సోల్డ్ గుడ్స్ కాస్ట్ వచ్చి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ని, నేను రిమైనింగ్ కాస్ట్ అంతా క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ కాస్ట్ అని సింపుల్ టర్మ్స్లో చెప్పలేను. వై సార్? బికాస్ యూ కెనాట్ కన్సిడర్ ఆల్ ఎక్స్పెన్సెస్ వైల్ క్యాలిక్యులేటింగ్ యువర్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ వెరీ క్లియర్లీ. My dear students, I can tell you one point. Product cost is a manufacturing cost. Period cost is a non-manufacturing cost. In simple words, product cost is a manufacturing cost, period cost is a non-manufacturing cost. Sir, what is manufacturing and what is non-manufacturing? మీకు సింపుల్గా ముందు ఒకటి చెప్తాను. విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో మీరు ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మీరు ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఏమి ఇన్కర్ అవుతాం సార్? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఏ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాం సార్? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే విత్ ఇన్ ద ఫ్యాక్టరీ మీరు ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతాయి. అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మీరు ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్ని మనకి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతాయి. సో యాక్సెప్ట్ వన్ థింగ్, product cost is a manufacturing cost, period cost is a non-manufacturing cost. I'll explain why it is like that. So let me tell you one point. Product cost means the cost which is considered for stock valuation. The cost which is considered for stock valuation is simply known as product cost. Sir, which cost will be considered for stock valuation? Only manufacturing cost will be considered for stock valuation. మీ స్టాక్స్ని వాల్యూ చేసేటప్పుడు, మీ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ని వాల్యూ చేసేటప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో ఇన్కర్ అయ్యే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో మీరు ఇన్కర్ అయ్యే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇన్కర్ అయ్యే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ మనం కన్సిడర్ చేయం. సో ద కాస్ట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్ ఇస్ సింప్లీ నోన్ యాజ్
product cost. The cost which is not considered for stock valuation is period cost. So what is this? The cost which is not considered for stock valuation, not considered for stock valuation. స్టాక్ వాల్యుయేషన్కి కన్సిడర్ చేయని కాస్ట్ మనం ఏమంటామంటే పీరియడ్ కాస్ట్ అంటాం. సో ప్రొడక్ట్ కాస్ట్ మీన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్, పీరియడ్ కాస్ట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. వాట్ ఈస్ ప్రొడక్ట్ కాస్ట్? ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ప్రొడక్ట్ కాస్ట్. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ ద పీరియడ్ కాస్ట్. సో మీకున్న కాస్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ కాస్ట్ స్ట్రక్చర్ని క్లాసిఫై చేయాలి. ఇప్పుడు లెట్ మీ క్లాసిఫై దిస్. దీస్ టూ ఎక్స్పెన్సెస్ మెటీరియల్ అండ్ వేజెస్, అంటే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం యూజ్ చేసే మెటీరియల్ కాస్ట్, అదే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం పే చేసే వర్కర్స్ వేజెస్, ఈ రెండు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోకి వస్తాయి. సార్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కూడా ఉంటుందిగా, ఈ సమ్లో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం అది కన్సిడర్ చేయలేదు, ఇగ్నోర్ చేయొచ్చు, పర్వాలేదు. బ్యాలెన్స్ టూ ఎక్స్పెన్సెస్ అండ్ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మన రికార్డ్స్ అవి మెయింటైన్ చేయడానికి మనం మెయింటైన్ చేసే ఆఫీస్, ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి మనం ఎన్కరేజ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ శాలరీస్, గిఫ్ట్స్ ఎక్సెట్రా మనం అంతా ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తాం. సేల్స్ వింగ్ ఒకటి, సేల్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ టూ డిపార్ట్మెంట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేయం. ఫ్యాక్టరీ ఎక్కడో అవుట్స్కట్స్లో ఉంటే ఆఫీస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ మాత్రం సిటీలో ఉంటాయి. ఒడియూసే ఈ రెండు డిపార్ట్మెంట్స్లో మీరు ఎన్కరేజ్ ఎక్స్పెన్సెస్ని ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెండు ఎక్స్పెన్సెస్ ఏ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తాయి సార్? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కేటగిరీలోకి వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయం కాబట్టి. సో ఓన్లీ మెటీరియల్ అండ్ వేజెస్ కాస్ట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇప్పుడు ఈ కాస్ట్ మాత్రమే స్టాక్ వాల్యుయేషన్ కన్సిడర్ చేయాలి. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ మొదలెట్టేసింది నోట్ ప్యాడ్. It will be considered for what? Stock valuation. ఓన్లీ ఈ మెటీరియల్ అండ్ వేజెస్ కాస్ట్ మాత్రమే స్టాక్ వాల్యుయేషన్లో తీసుకుంటాం. వాట్ యూ సే? ఈ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ స్టాక్ వాల్యుయేషన్లో తీసుకోం. అప్పుడు ఏం చేస్తారు సార్? జస్ట్ లిసన్. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు 50 + 30 80,000 rupees. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్, మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 80,000 రూపీస్ డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఒక్కొక్క యూనిట్కి కాస్ట్ ఎంత అవుతుంది సార్? 8 రూపీస్. ఇప్పుడు మీ కాస్ట్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, నౌ మీ టోటల్ కాస్ట్ వచ్చి 1 lakh rupees. వాట్ యూ సే? దిస్ ఇస్ మై టోటల్ కాస్ట్. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ 8 రూపీస్. ఫస్ట్ మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తామో చెక్ చేసుకోండి. ప్రొడక్షన్ 10,000 చేస్తే సేల్ చేసింది 8,000 యూనిట్స్. ఆ 8,000 యూనిట్స్కి రిలేటెడ్గా ఉండే కాస్ట్ని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. అంటే 8,000 యూనిట్స్ ఇంటూ 8 రూపీస్ 64,000. వాట్ యూ సే? బ్యాలెన్స్ ఏదైతే 2,000 యూనిట్స్ ఉన్నాయో దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. ఈ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్లో చూస్తున్నారా? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయినా 8 రూపీస్ పర్ యూనిట్ మాత్రమే నేను మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఎంత వస్తుంది? 16,000 రూపీస్ వస్తుంది. ఇది క్లోజింగ్ స్టాక్. ద కాస్ట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్ ఇస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మెటీరియల్ అండ్ వేజెస్. ఇప్పుడు బ్యాలెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది? అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ హౌ మచ్? సింప్లీ చూడండి ఒకసారి. అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 10,000 + 10,000 20,000. అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 20,000 రూపీస్. ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ సపరేట్గా రాస్తాం. ఇప్పుడు స్టాక్ వాల్యుయేషన్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, the cost which is considered for stock valuation is only manufacturing cost. If you are not considering any cost for stock valuation, and that is a non-manufacturing cost. So manufacturing cost is a product cost. So product cost is nothing but manufacturing cost. Period cost is nothing but non-manufacturing cost. Other way, product cost is considered for stock valuation. Period cost is not considered for stock valuation. So product cost and manufacturing cost ఏదైతే ఉందో అది టోటల్ 80,000 రూపీస్. ఆ 80,000 రూపీస్ మీరు క్లాసిఫై చేసి చూస్తే టోటల్ 80,000గా 80,000 రూపీస్లో 64,000 వచ్చి నాకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అయింది. సోల్డ్ గుడ్స్ కాస్ట్, సోల్డ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అన్సోల్డ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చి 16,000 అయింది. అంటే ప్రొడక్ట్ కాస్ట్ ఇక్కడ మనకి 2 వేస్లో క్లాసిఫై అయింది. యువర్ ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ 2 ways. One is COGS, another one is closing stock. మరి రిమైనింగ్ ఏదైతే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఉందో అది 20,000 రూపీస్, అది పీరియడ్ కాస్ట్ ఉంటాం. సింప్లీ స్పీకింగ్ ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మనం ప్రొడక్ట్ కాస్ట్ అంటాం. సింప్లీ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రొడక్ట్ కాస్ట్. అండ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెండిచర్ ఇస్ అ పీరియడ్ కాస్ట్. Period cost. Why it is known as period cost? Because it is not considered for stock valuation. It is a non-manufacturing cost. Every non-manufacturing cost is a period cost. Every manufacturing cost is a product cost. Okay? Cost of goods sold lo తీసుకున్నది only product cost మాత్రమే period cost consider చేయండి. Now let me explain one point. మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కనుక this particular cost of goods sold is a expired cost. It is an expired cost. And this particular closing stock of finished goods is an unexpired cost because it will be transferred to next period. Sir, what about this admin and selling and distribution expenses? When you are not taking this particular admin and selling and distribution expenses in stock valuation, that clearly indicates that you are not transferring any portion of your administration, selling and distribution expenses to the next period. You are going to completely recover this expenditure from this current period revenue only. You are going to deduct, you are going to recover the entire administration, selling and distribution expenses from the current period revenue only. You are not transferring any part of this expenditure. You are not transferring any part of this expenditure in the form of closing stock to the next period. So in that case, you have to accept one thing. When it is going to be deducted from revenue in the current period only, then this particular total admin and selling and distribution expenses can be considered as a period cost. Nothing but expired cost. What is this? This particular admin and selling and distribution expenditure. This particular administration, selling and distribution expenditure is fully expired cost. No portion of admin and selling and distribution expenditure will be transferred to the next period. The entire non-manufacturing cost is a expired cost. The entire non-manufacturing cost, period cost is an expired cost. It is completely expired cost. Unexpired portion only మీకు ప్రొడక్ట్ కాస్ట్ లోనే ఉంటుంది, పీరియడ్ కాస్ట్ లో ఉండదు. బికాస్ పీరియడ్ కాస్ట్ ఇస్ అ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అది మొత్తం సేల్స్ నుంచి లెస్ చేస్తాం కాబట్టి అది మొత్తం ఏమవుతుంది మనకి ఎక్స్పైర్డ్ కాస్టే అవుతుంది. ప్రొడక్ట్ కాస్ట్లో కొంత పోర్షన్ ఏమో డిడక్ట్ చేస్తాం సేల్స్ నుంచి, అది కాస్ట్ ఆఫ్ గుడ్స్, దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఏ పోర్షన్ అయితే మనం లెస్ చేయకుండా నెక్స్ట్ పీరియడ్ క్లోజింగ్ స్టాక్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తాం దాన్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. సో ప్రొడక్ట్ కాస్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. యువర్ ప్రొడక్ట్ కాస్ట్ ఇంక్లూడ్స్ expired cost portion, unexpired cost portion. Your product cost is expired to the extent of cost of goods sold, unexpired to the extent of closing stock of finished goods, whereas your period cost is fully expired. Clear? మొత్తం expired cost అవుతుంది. మొత్తం మీ administration, selling and distribution expenses. Period cost మొత్తం fully expired cost అవుతుంది. Let me write one point here. Product cost and period cost. Unexpired cost and expired cost. Product cost is unexpired to the extent of closing stock. Closing stock extent వరకు unexpired. Product cost is expired to the extent of
COGS extend వరకు ఇది ఎక్స్పైర్డ్. పీరియడ్ కాస్ట్ ఇస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఇట్ విల్ బీ ఫుల్లీ ఎక్స్పైర్డ్ కాస్ట్. సో మీ ప్రోడక్ట్ కాస్ట్లో వచ్చేవి ఏంటి సార్ అంటే, యువర్ ప్రోడక్ట్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. Your period cost is a non-manufacturing cost. So my next job is to understand the difference between manufacturing cost and non-manufacturing cost. What is manufacturing cost and what is non-manufacturing cost, that we have to understand. Then only we can understand what is product cost and what is period cost. Because only manufacturing cost must be considered in product cost and only non-manufacturing cost must be considered in period cost. Hope you understood. So ఈ టోటల్ కాస్ట్లో మీకు ప్రాఫిట్ కంప్యూటేషన్ చేసేటప్పుడు ఎలా చేయాల్సి వస్తుందంటే, సింప్లీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ లైక్ దిస్. లెట్ మీ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్. ఇంతకుముందు క్యాలిక్యులేషన్ రాంగ్ అయినప్పుడు ప్రాఫిట్ కంప్యూటేషన్ చేయాలిగా. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద రెవెన్యూ 8,000 into 15. గుర్తుందా? 1,20,000. అందులోంచి COGS లెస్ చేయాలి. ఫస్ట్ 64,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్, మొత్తం ఇదే పీరియడ్ సోల్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని లెస్ చేసేయాలి. అప్పుడు మనకి GP వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్. 1,20,000 మైనస్ 64,000, 56,000. దీనిలోంచి మీ అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అయిన పీరియడ్ కాస్ట్ని లెస్ చేయాలి. అడ్మిన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఎంత సార్? 20,000 రూపీస్. లెస్ చేస్తే 36,000 రూపీస్ మీ ప్రాఫిట్ అవుతుంది. ఇది కరెక్ట్ వే ఆఫ్ కంప్యూటేషన్. ఇంతకుముందు మనం డైరెక్ట్గా టోటల్ కాస్ట్ డివైడ్ బై 10,000 యూనిట్స్ వేసేసి సోల్డ్ గూడ్స్ 8,000 యూనిట్స్ కాస్ట్ మల్టిప్లై చేసి అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనుకున్నాం. అది కరెక్ట్ వే ఆఫ్ కంప్యూటేషన్ కాదు. ఎందుకంటే మీ టోటల్ కాస్ట్లో రెండు ఉంటాయి, ఒకటి ప్రోడక్ట్ కాస్ట్, ఇంకోటి పీరియడ్ కాస్ట్. ఆ ప్రోడక్ట్ కాస్ట్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, పీరియడ్ కాస్ట్ టోటల్గా తీసుకుని ఆ రెండింటిని సేల్స్ నుంచి లెస్ చేస్తేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ యువర్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ అండ్ పీరియడ్ కాస్ట్. Let me explain what is manufacturing and what is non-manufacturing cost. So I'll explain this. So manufacturing and non-manufacturing cost మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మీకు థియరీ అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది బేసిక్స్ ఓన్లీ. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మనకు యూజ్ అవుతాయని మీకు థియరీ బుక్లో అన్నీ ఉంటాయి. ఓకే, మీరు ఏదైనా సరే పాస్ మోడ్లో పెట్టి రాసుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకుందాం.